వెల్కమ్ టు రాజనీతి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వనని చెప్పడంతో ఆయన వైసీపీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు అరాచకం చేసిన చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంతా కుదిరితే టీడీపీలో లేదా జనసేనలో చేరతారు. ఈ రెండు పార్టీలు కూడా చీకొడితే షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అలాగూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు వైసీపీ నుంచి బయటకు రావడంతోనే పునీతులైపోయినట్టుగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారమే తీసుకుంటే ఆయన రిజైన్ చేసినప్పుడు మీడియాతో మాట్లాడుతూ చాలా మంచి విషయాలు చెప్పారు. తాను అభివృద్ధి కోసమే ఉన్నట్టు చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి సహకరించలేదని చెప్పారు. నైతిక విలువలకు తానే నిలువుటద్దాం అన్నట్టుగా మాట్లాడారండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడినా ఆయన వదిలిపెట్టను, ఆయన మీద కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారని, వాళ్ళ మీద వేసిన కేసును ఉపసంహరించుకోని కూడా చెప్పాడు. ముఖ్యమంత్రి అయితే ఎక్కువ, అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా తాను కేసులు వేస్తానని సీరియస్గా చెప్పారు. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనదే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి. కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి. ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి? తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో. దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు. తప్పు చేసిన వాడు తప్పే, ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా. జగన్ ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ఆ రోజు చూస్తామండి పరిస్థితులు. ఎవరైనా దొరికితే మాత్రం అదే అంటుంది, ఎవరైనా తప్పే. నేను చేసిన ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి, ఇదిగో నేను తప్పు చేశానని నిరూపించండి, నేను దానికి బద్దున్నై ఉంటాను. ఆయన ప్రెస్ మీట్ చూస్తే నేటి రాజకీయాల్లో ఒక ఆణిముత్యం అనుకునేలాగా మాట్లాడారండి. అవినీతిగా ఆమడ దూరం అన్నట్టు మాట్లాడారు. జనానికి జ్ఞాపక శక్తి తక్కువ అని ఈ రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారనుకుంటా. ఈ రామకృష్ణారెడ్డి అన్న అయోధ్య రామరెడ్డి చైర్మన్గా ఉన్న రామ్కి గ్రూప్ జగన్తో కలిసి చేసిన క్విడ్ ప్రో కోల గురించి జనం మర్చిపోయారని అనుకుని ఉంటాడు ఆర్కే. జగన్ అక్రమాస్తుల కేసులో అయోధ్య రామరెడ్డి A4గా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని మోసం చేసి లబ్ధి పొందిన అయోధ్య రామరెడ్డి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అయోధ్య రామరెడ్డి విశాఖపట్నంలో పరవాడ సెజలో రామ్కి ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తానని 2000 ఎకరాలు ప్రభుత్వం ద్వారా పొందారు. ఇందులో 914 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఏరియా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ గ్రీన్ బెల్ట్ ఏరియాలో కొంత భాగంలో ప్లాట్లు వేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు అయోధ్య రామరెడ్డి. 133 కోట్ల రూపాయల లాభం పొందారు. బదులుగా సాక్షి పత్రిక యాజమాన్యమైన జగతి పబ్లికేషన్స్లో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు 100 ఎకరాల భూములు పొంది అందులో కొంత భాగం నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేసి అమ్ముకుని లాభం పొందిన అయోధ్య రామరెడ్డి ఆ లాభంలో కొంత భాగం జగన్ భార్య భారతిరెడ్డి చైర్పర్సన్గా ఉన్న జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం వీళ్ళ పాపాలు పండాయి. సిబిఐ, ఈడీ దర్యాప్తు మొదలుపెట్టాయి, కేసులు పెట్టాయి. ఈడీ 143 కోట్ల రూపాయల విలువైన రామ్కి ఆస్తులను అటాచ్ చేసింది. తన సొంత అన్న అవినీతి కేసుల్లో ఇరుక్కొని జగన్తో అంటకాగుతుంటే ఈ ఆర్కే చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఈయనకు నిజంగా నిజాయితీ ఉంటే అక్రమాలకు పాల్పడిన అన్న అయోధ్య రామరెడ్డిని నిలదీయాలి. అసలు ఆయన డబ్బులతోనే ఈయన 2 సార్లు గెలిచాడని జనం అనుకుంటూ ఉంటారు. ఇంట్లోనే అవినీతి పరుణ్ణి పెట్టుకుని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 10 ఏళ్లు పనిచేసి ఈయన ఇప్పుడు జగన్ మీద కేసు పెడతా, చంద్రబాబు మీద కేసు వెనక్కి తీసుకొని డాబుసరి మాటలు చెప్తున్నాడు. ఆర్కే సొంత నియోజకవర్గంలో రాజధానిని సీఎం జగన్ హతమారుస్తుంటే తాను కూడా ఒక చెయ్యేశాడు. నిర్దాక్షిణ్యంగా అమరావతి రైతుల గొంతు కోస్తుంటే వికటాటహాసాలు చేస్తూ సహకరించాడు. అమరావతి ఉసురు తీసిన పాపంలో అగ్రభాగం జగన్దైతే ఆ 2వ స్థానం ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డిదే. తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతూ కొన్ని వేల మందికి లబ్ధి కలుగుతూ ఉంటే ఓర్చుకోలేకపోయాడు ఇతను. నియోజకవర్గంలో అనేక మంది యువకులకి రాజధాని వల్ల ఉపాధి దొరికింది. మంగళగిరిలో వ్యాపారాలు పెరిగినాయి, భూములకు విలువ పెరిగింది. అయినా కూడా రాజధాని సంహారానికే తొలి ప్రాధాన్యం ఇచ్చాడు ఈ ఆర్కే. కుల విద్వేషాలు రెచ్చగొట్టాడు. ఇది కమ్మాళ్ళ రాజధాని అని అబాండాలు వేశాడు. ఉండవల్లి, పెనుమాక్ గ్రామాల్లో రెడ్లను రెచ్చగొట్టి రాజధానికి కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలిపోవడానికి కారకుడయ్యాడు.
రెడ్డి రైతులను ల్యాండ్ పూలింగ్కి సహకరించవద్దని వాళ్ళతో సహాయ నిరాకరణ చేయించాడు. అమరావతి నిర్మాణం మీద గ్రీన్ ట్రిబ్యునల్లో వందలాది కంప్లైంట్లు చేయించాడు. అమరావతికి రుణం ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకు వేలాది పిటిషన్లు పంపించాడు. ఫలితంగా ప్రపంచ బ్యాంకు రుణం కూడా ఆగిపోయింది. రాజధాని విషయంలో వీడి చెయ్యని పాపం లేదు. అమరావతి రైతులపై పోలీసులను ఉసిగొలిపాడు. పోలీసులు అర్ధరాత్రి ఇళ్లలోకి బలవంతంగా చొరబడి మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. పచ్చి బాలింతలను డొక్కల్లో తన్నారు. వీటన్నిటినీ ఖండించకపోగా ప్రోత్సహించాడు ఈ ఆర్కే. అమరావతి రైతులకు సంఘీభావం తెలపలేదు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అమరావతి వచ్చి దమ్ముగా ధైర్యంగా రైతులకు సంఘీభావం ప్రకటించారు. కానీ పక్కనే ఉన్న ఈ కరకట్ట కమల్ హాసన్ నోరు మెదపకపోగా అకృత్యాలన్నిటికీ సహకరించాడు. అమరావతిలో అసైన్డ్ భూములు కొన్నారని, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా లబ్ధి పొందారని సిఐడిలో కేసులు వేశాడు. చంద్రబాబు సీఎంగా ఉండగా తమిళనాడులో ఆక్రమణలకు గురైన సదావర్తి సత్రం భూములు వేలం వేస్తుంటే తెలుగుదేశం వాళ్ళ కోసమే వేలం వేస్తున్నారని, ఇందులో చంద్రబాబుకు పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతుందని దుష్ప్రచారం చేశాడు. అగ్రిగోల్డ్ భూములు కొట్టేశారని, హాయిలాండ్ని లోకేష్ పుల్లారావు తీసుకున్నారని తప్పుడు ఆరోపణలు చేశాడు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని వాగుపోరంబోకులో కట్టారు, దాన్ని కూల్చాలని కోర్టుకెళ్ళాడు. కృష్ణానదికి వరదొచ్చిన సమయంలో చంద్రబాబు ఉంటున్న ఇంటిని ముంచేసే ఉద్దేశంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కుట్రలు చేశాడు. మంగళగిరిలో అన్న క్యాంటీన్ పెడితే దాన్ని కూల్చేయించాడు. పదుల సంఖ్యలో కేసులు, రాజధాని మీద వేల సంఖ్యలో ఫిర్యాదులు, దుష్ప్రచారాలు చేసి ఇప్పుడు తానేదో గాంధీ వారసుడు అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నాడు ఈ ఆర్కే. ఈ 4.5 ఏళ్లలో జగన్ చేయించిన ప్రతి అరాచకానికి అడ్డగోలుగా మద్దతిచ్చాడు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడోసారి తనకు అవకాశం ఇవ్వకపోయేసరికి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అదే మళ్ళీ అవకాశం ఇచ్చుంటే మరింతగా పేటరేగిపోయేవాడు, మరిన్ని అరాచకాలు చేసేవాడు. ఇప్పుడు ఇతను జగన్ రెడ్డిని విమర్శించినంత మాత్రాన ఇతను సచ్యులుడైపోడు. ఇప్పటికీ తాను పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ కూడా ఇతను సమర్థించుకుంటానే ఉన్నాడు. ఇవాళ రేపో షర్మిలతో పాటు కాంగ్రెస్లో చేరబోతున్నాడు. ఇతను రాజధాని మీద వేసిన కేసులు ఉపసంహరించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఆ బురద కాంగ్రెస్ కూడా అంటుకునే ప్రమాదం ఉంది. రాబోయే నెల రోజుల్లో రామకృష్ణారెడ్డి లాంటి ద్రోహులు చాలామంది వైసీపీ నుంచి బయటపడతారు. వైసీపీ నుంచి బయటపడగానే వీళ్ళేదో సచ్యులు అన్నట్టుగా భ్రమించొద్దండి. వాళ్ళు గతంలో చేసిన పాపాలు మర్చిపోవద్దు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని చిదిమేసిన కంటకులు. ఒక రాక్షసుడి అరాచకాలకు 4.5 ఏళ్లు అడ్డగోలుగా మద్దతిచ్చిన ద్రోహులు. ఆ రాక్షసుడితో పాటు ఈ ద్రోహులకు కూడా చరమగీతం పాడినప్పుడే నవ్యాంధ్రకు మంచి రోజులు వస్తాయి. Like, share and subscribe to Rajaniti channel.